సూర్య, రెండవ కుమారుడు భాస్కర్రావు, మూడవ కుమారుడు సతీష్ కుమార్కు ఇటు ఆస్తిని చెందే విధంగా అంగీకరించారు. అంటే పెద్ద ఆయనకి సంబంధం లేదు, ఇద్దరు కుమారులకి వారికి అతను వెంకయ్య తదనంతరం ఫస్ట్ మ్యాచ్ స్థిరాస్తి వెంకయ్య తదనంతరం అనసూర్య తదనంతరం కూడా భాస్కర్రావుకు సతీష్ కుమార్కు చెందింది. ఇట్టి ఆస్తిపై నర్సరావుకు ఏ విధమైన హక్కు లేదు. తర్వాత అనసూయ తదనంతరం కూడా మిగిలిన వాళ్ళిద్దరికీ వర్తించే విధంగా తెలియజేసింది కాబట్టి వాళ్ళిద్దరికి చెందే విధంగా చేసాను. తర్వాత మూడోది ఏంటంటే దారాద వెంకయ్య అనసూయ జీవనోపాధి నిమిత్తం మేము ముగ్గురు అన్నదమ్ములు ప్రతి నెల 10వ తేదీలోపు ఒక్కొక్కరు 2000 రూపాయలు చొప్పున 5 వ్యక్తులకు అందజేస్తామని అంగీకరించారు. వారి ఆరోగ్య విషయంలో వైద్య సంభాగాలు పెట్టుకుంటామని, ఇరువురి ఆరోగ్య పరిస్థితి బాగుండని పక్షంలో మేము ముగ్గురం సమానంగా మా ఇండ్ల వద్దనే వారిని మంచిగా చూసుకుంటామని, అంటే మనిషికి 4 నెలలు 2 నెలలు అట్లా ఏదో రకంగా వాళ్ళు ముగ్గురు చూసుకుంటామని, భవిష్యత్తులో పై వ్యక్తులు మా అమ్మా నాన్నలైన వెంకయ్య అనసూర్యులకు ఎలాంటి ఇబ్బంది జరిగినా సరిగా చూడకుండా మాకు ఇచ్చిన స్థిరాస్తులపై పెద్దల ద్వారా తెలియజేసి చట్టరీత్యా చర్యలు తీసుకోగలరని, ఆస్తులు కూడా పెద్ద మనుషుల ద్వారా వారు చెప్పిన విధంగా నడుచుకుంటామని మంచి అంగీకరించి అగ్రిమెంట్ రాయించారు. ఒక ఇద్దరు